నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లిలో హైటెన్షన్ నెలకొంది. రోడ్ల విస్తరణ పనులు చేపట్టింది జీహెచ్ఎంసీ. ఈ నేపథ్యంలో రోడ్లపై అక్రమంగా నిర్మించిన 6 దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. పూర్తిస్థాయి బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్మాణాన్ని తొలగించారు. అయితే ఈ నేపథ్యంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ దుకాణాలకు సంబంధించి దుకాణ సముదాయాలను ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ 6 దుకాణాల సముదాయాన్ని తొలగించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒకసారి ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు ఆ 6 దుకాణాలను తొలగిస్తున్నప్పటి దృశ్యాలు అవి. భారీ బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు ఈ దుకాణాలను తొలగించారు. నిన్న రహదారుల పనుల్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎంఐఎం కాంగ్రెస్ మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ అధికారులు అయితే కూల్చివేశారు. రహదారి పనుల కారణంగా గుంతలో ఓ వృద్ధుడు పడిపోయిన నేపథ్యంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఫిరోజ్ ఖాన్ ఆ పనులు పరిశీలించి వెళ్ళినప్పుడు నిన్న కాస్త ఉద్రిక్తి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాజిద్ హుసేన్తో పాటు ఆయన వర్గీలతో కొంత ఫైట్ జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ తాజాగా రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమంగా వెలిసిన షాపుల్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. సో ఖాళీ చేయించారు ముందుగా. తర్వాత ఒక్కొక్కటిగా భవనాలను జేసీబీలతో నిలమట్టం చేశారు. భవనాలు కూల్చివేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. దాదాపు 4 గంటల పాటు శ్రమించి మొత్తం 6 షాపుల్ని కూల్చివేశామని అధికారులు చెప్తున్నారు. కూల్చివేతల సమయంలో షాపు యజమానులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణ తొలగిస్తున్నట్లుగా అధికారులు కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం మీద దాదాపు 6 అక్రమ నిర్మాణాలను రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇవాళ కూల్చివేశారు. ఎస్, మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, ఇవాళ మల్లేపల్లిలో 6 అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? రామదాస్, నాంపల్లి నియోజకవర్గంలోని రహదారి పనులు కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలిసింది. అయితే రహదారి పనుల కారణంగా తవ్వినటువంటి ఒక గుంతలో ఒక వృద్ధుడు పడిపోవడంతో బాధితుడికి తీవ్ర గాయాలు కూడా అయితే దీంతో రహదారి పైన గుంతలకు తనకు తగిలినటువంటి గాయంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వృద్ధుడు యొక్క కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు కూడా వృద్ధుడు చెప్పాడు. అయితే దీంతో సోమవారం ఫిరోజ్ ఖాన్ రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్ళైతే విషయం తెలుసుకున్నటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుసేన్ తో పాటు ఆయన యొక్క వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వర్గీయులు కూడా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఇరు వర్గాల మధ్య కొంత పరస్పర దాడి అయితే జరిగింది. రాళ్ళు కర్రలతో దాడి కూడా చేసుకుని అయితే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ అక్రమంగా వెలిసినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో సుమారుగా 6 షాపులను కూడా జిహెచ్ఎంసీ అధికారులు మంగళవారం తొలగించారు. అయితే మంగళవారం మల్లేపల్లి చౌరస్తా నుంచి షాపులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. అనంతరం ఒక్కొక్కటిగా భవనాలను కూడా జేసీబీలతో ఎగ్జావేటర్లతో కూడా నేలమట్టం చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగానే భవనాలకు కూల్చివేసినట్టుగా కూడా ఏసీపీ కృష్ణమూర్తి మీడియాకు వెల్లడించారు. అలాగే దాదాపు 4 గంటల పాటు శ్రమించి కూడా మొత్తం 6 షాపులను కూల్చివేశారని చెప్పి కూడా పేర్కొన్నారు. కూల్చివేతల సమయంలో ఆ షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో అక్కడ షాపు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడే అడ్డుకోవడంతో మా షాపులు కూల్చకూడదు అని చెప్పేసి అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు కొద్ది ఉద్రిక్త పరిస్థితులు కూడా తరహాలోనే ఇక్కడ జిహెచ్ఎంసీ కూడా ఈ యొక్క కూల్చివేతల పర్వం అయితే నెలకొంది. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి పంపేశారైతే కోర్టు ఆదేశాల మేరకే ఆక్రమణను తొలగిస్తున్నట్టు కూడా ఏసీపీ కృష్ణమూర్తి తెలిపారు. రామదాస్, అయితే హైడ్రా పేరుతో ఈ యొక్క వసూళ్లకు కూడా ఫిరోజ్ ఖాన్ పాల్పడుతున్నాడు అని చెప్పేసి నాంపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఆయన మీద ఫిరోజ్ ఖాన్ మీద కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మనకు. ఎంఐఎం ఎమ్మెల్యే మజీద్ హుసేన్ కూడా తెలిపారు నాంపల్లిలోని సయ్యద్ నగర్ లో ఫిరోజ్ వసూళ్లకు పాల్పడుతున్నారు అని చెప్పి కూడా మీడియా ముఖంగా ఆరోపించారు. ఇంకొకసారి గనక ఇలా చేస్తే అంటే ఫిరోజ్ ఖాన్ గనక ఈ యొక్క దందాలకు పాల్పడినట్లయితే వసూళ్లకు పాల్పడినట్లయితే చెప్పులతో దాడి చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే మజీద్ హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అతడి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కూడా దిగారు. అయితే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొందని చెప్పాలి. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద మల్లేపల్లిలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ముఖ్యంగా కూల్చివేతల సందర్భంగా 6 దుకాణాలు కూల్చివేశారు జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా. సో 6 దుకాణాలు కూల్చివేసినప్పుడు కొంత ఆందోళనకారులు అడ్డుకున్నారు. బట్ పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా
ఈ 6 దుకాణాలను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేసినట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతానికి 6 దుకాణాలు కూల్చివేశారు. ఇక ఆందోళనకారులకు అక్కంచి సర్ది చెప్పడంతో ప్రస్తుతం గొడవ సద్దుమణిగింది. నిన్న ఫిరోజ్ ఖాన్ వెళ్ళినప్పుడు ఎంఐఎం ఫిరోజ్ ఖాన్ మధ్య నిన్న గొడవ జరిగింది, దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఇవాళ పకడ్బందీ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఆ షాపుల కూల్చివేత చేపట్టారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.